ఒకానొకప్పుడు అఘాసురుడని ఒక రాక్షసుడు కంసుని పనుపుని వచ్చాడు. ఆయనకి కృష్ణుణ్ణి చంపడమే కాదు, ఆయనదో వెర్రి కోరికే. కృష్ణుణ్ణి, కృష్ణుడితో పాటు గోపాల బాలుర్ని, గోపాల బాలురితో పాటు గోవుల్ని కూడా చంపేయాలని. జాపిరము లేక ఇప్పుడు గోవుల గోపాల బాలురతోడన్ శ్రీకృష్ణుని చంపెదనని పాపపుర కసుడు త్రోవపడియుండెను నృపా. అఘాసురుడు అని సంస్కృతంలో వ్యాసుల వారు అన్నారు. పాపపురక్కసుడు అని యథాతథ ఆంధ్రానువాదంలో పోతన గారు అన్నారు. అఘాసురుడు, అఘము అంటే పాపము, పాపమే రాక్షస రూపాన్ని పొంది పడుకుంది. ఎలా పడుకుంది అంటే పెద్ద కొండ చిలవ రూపాన్ని ధరించింది. ధరించి ఆకాశం వరకు పై దవడెత్తాడు, కింది దవడ కింద పెట్టాడు. ఆ పైన కోరలు చూస్తే మేఘమండలంలో ఉన్నాయి, లోపల నుంచి వేడి గాడ్పులు వస్తున్నాయి. లోపల కొండ గుహల్లా విషపు కోరలు దింపి ఉంచాడు. విషాన్ని చిమ్ముతున్నాడు, చిమ్ముతూ పడుకునున్నాడు. ఎర్రటి నాలుక చాపాడు. చూశారు గోపాల బాలు. చూసి ఇది ఎవరో రాక్షసుడు వచ్చి పడుకున్నాడు, పడుకుని మనని మింగడానికే ప్రయత్నిస్తున్నాడు అని తెలుసుకున్నాడు. తెలుసుకుని వాళ్ళన్నారు, ఎదురుగుండా కనపడుతున్నది పెద్ద కొండ చిలవ, అది దారికి అడ్డంగా వచ్చి పడుకుంది. ఇప్పుడు మనం ముందుకెడితే మన యొక్క ఆవులతో దూడలతో అన్నిటితో కలిసి అదిగో ఆ కొండ చిలవ నోట్లోకి వెళ్ళిపోతాం. కాబట్టి వద్దు, వెళ్ళొద్దు, వెనక్కి వెళ్ళిపోదాం అన్నారు. కృష్ణుడు వెనకాతలున్నాడు, రక్షించవలసిన వాడు, కాపు కాయవలసిన వాడు అక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఆ వెళ్ళిపోతున్న గోపాల బాలురులో ఒకడు లేచి అన్నాడు, బకునించంపిన కృష్ణుడుండమనకం పామంచు చింతింపనేటికి రాపోదముగాక ఇది కౌటిల్యంబుతో మింగుడున్ బకు వెంటంజను కృష్ణు చేత ఎనచున్ కంజాచ్చు వీక్షించి ఉత్సుకలై చేతులు వేసుకుంచనగుచున్ దుర్వారులైపోవగం. ఆయన అన్నాడు, నిన్నటి రోజున ఇలాగే కొంగోటి వచ్చి, పెద్ద కొంగ, ఏమైంది? చచ్చిపోయింది కృష్ణుడి చేతిలో. మనకెందుకు? అది కొండ చిలవైతే కృష్ణుడు చూసుకుంటాడు. మనం వెళ్ళిపోవడమే. కృష్ణుడు ఆగమన్నాడా? అటు వెళ్ళొద్దన్నాడా? అనలేదుగా, వెళ్ళిపోదాం. ఒకవేళ అది తప్పైతే కృష్ణుడు చూసుకుంటాడు. ఆయన ఎందు నమ్మకం వాళ్ళకు అటువంటిది. భగవద్భక్తికి ఉన్న లక్షణం ఏమిటో తెలుసా అండి? అది ధైర్యాన్ని ఇస్తుంది. మీరు ఒక పని చేసేటప్పుడు నేను ఈశ్వరుడు అంగీకరించిన పని చేస్తున్నాను, నేను దేనికి భయపడాలి? ఎందుకు భయపడ్డాం? ఈశ్వరుడు అంగీకరించని పని చేస్తున్నప్పుడు నీడలా పిరికితనం ఉంటుంది. ఈశ్వరుడి చేత అంగీకరింపబడిన పని చేసేటప్పుడు ధైర్యంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. కాబట్టి మన వెనక కృష్ణుడు ఉన్నాడు, మనకెందుకు భయం? రండి పోదాం లోపలికి అన్నారు. అందరూ లోపలికి వెళ్ళిపోతున్నారు. వెనక ఆవులు వెళ్ళిపోయి, వెనక దూడలు వెళ్ళిపోయి, వెనక కృష్ణుడు చూశాడు. అయ్య పిచ్చివాళ్ళు, నేనున్నానని నమ్మి వెళ్ళిపోతున్నారు, వీళ్ళని నేను రక్షించాలి. అది అఘమన్న మాటకు అర్థం. వాళ్ళకి తెలియదు అది చెయ్యకూడదు పాపం అని. అదే పాపము నోటిలోకి ప్రవేశించడం అంటే, కొండ చిలవ నోట్లోకి వెళ్ళడం అంటే. కొండ చిలవ వచ్చి పట్టుకోదు, పడుకుంటుంది. దాని నోట్లోకి మనం పెడతాం. పాపాలు వచ్చి మనని పట్టుకోవు, చేయించి పట్టుకుంటాయి. కాబట్టి ఇప్పుడు పాపం నోట్లోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, కృష్ణుడు రక్షించాలి. ఇప్పుడు లోపలికి అందరూ వెళ్ళిపోయారు, వీళ్ళని రక్షించడానికి కృష్ణుడు వెళ్ళిపోయాడు. అమ్మయ్య, అందరూ వచ్చేసారు నోట్లోకి. పై దవడ దింపేసి నాలుకతో చుట్టి గోపాల బాలుర్ని, ఆవుల్ని అన్నింటినీ వెనక్కి లాగి లోపలికి పడేసుకుని శరీరంలోకి వదిలిపెట్టింది. అంచెలంచెల మీద లోపలికి తీసుకెళ్ళిపోయి మిలికి తిప్పి చంపి విషాన్ని వదిలిపెట్టి జీర్ణం చేసేసుకుంటుంది. కృష్ణుడు ఒక్కడే కంఠానికి అడ్డపడ్డాడు. నిలువుగా పెరిగాడు, అడ్డంగా పెరిగాడు. పెరిగి ఒక పెద్ద స్తంభంలా నించున్నాడు దాని కంఠంలో. ఇప్పుడు దానికి ఊపిరి ఆడలేదు, లోపల గాలి బయటికి వెళ్ళటం లేదు, బయటి గాలి లోపలికి రావట్లేదు. కడుపులోకి ఇంతమంది వెళ్ళిపోయారు. దానికి ఆయాసం వచ్చి ఉక్కిరి బిక్కిరి అయిపోయి ప్రాణవాయువులు స్వస్థానముల నుండి కదిలిపోయి పక్కలకు వచ్చి దవడలు బద్దలైపోయి ప్రాణాలు బయటికి వెళ్ళిపోగానే దాని దవడ కింద పడిపోయింది. కింద పడిపోతే అందులో ఉంచి కృష్ణుడు పైకి వచ్చాడు. ఇప్పుడు ఆ పాము చనిపోతోంది. చనిపోతున్న పాము అంత తొందరగా సావలు, తల ప్రాణం తోకలోకి వెళ్ళాలి. ఆయన దాని కడుపులో ఉన్నటువంటి మరణించిన గోపబాలురు గోవుల వంక చూశాడు. దయార్ద్ర దృక్కులతో చూశాడు. భగవంతునికి ఒక లక్షణం ఉంటుంది, ఏదైనా చూపులతోనే చేస్తాడు. ఆయన కేవలం చూపులతో చేస్తాడు. అందుకే పోతన గారు ప్రారంభం చేస్తూనే
దృగ్జాల సంభూతనానా కంజాత భవండ కుంభకు మహానందంగన డింబకున్నట్టు మొదలెట్టారు. తన చూపుల చేత లోకాన్ని విస్తరిల్ల చేస్తాడు, కాపాడతాడు. అది మీనాక్షి తత్వం అంటారు. చేప కేవలం అలా చూసి పిల్లల్ని పోషిస్తుంది, దానికి ఆ లక్షణం ఉంటుంది. అలా ఆయన తన చూపులతో లోకాన్ని కాపాడతాడు. కాబట్టి చూపులతో గోపాల బాలుని, ఆవుల్ని, దూడల్ని బతికించాడు. అందరూ ఒడ్డుకొచ్చారు. ఇంతమంది చూస్తుండగా కొండ చిలవ ప్రాణం విడిచిపెట్టింది. దానిలోంచి ఒక దివ్యమైన జ్యోతి పైకి లేచి కృష్ణుడిలోకి వెళ్ళిపోయింది. పూతన ఎలా వెళ్ళిపోయిందో అలా కృష్ణుడికి పాలిచ్చి వెళ్ళిపోయింది పూతన. కృష్ణుణ్ణి మింగి వెళ్ళిపోయింది కొండ చిలవ. కృష్ణ స్పర్శ చాలు తరించిపోయి, మలినములన్నీ కూడా నశించిపోయాయి, కాలిపోయాయి పాపాలు. ఇప్పుడు ఆ పాములోని జ్యోతి కృష్ణుని యందు ఐక్యం అయిపోయింది. వీళ్ళందరూ బయలుదేరింది ఎందుకు బయలుదేరారు? వనభోజనాలకు బయలుదేరారు. అప్పుడు ఇలాగే వనభోజన సమయం ఆసన్నమైంది. రండిరా వనభోజనానికి ఎడదామన్నారు. వనభోజనం అన్నదానికి అర్థం ఉంటుంది. అంటే పరమ సంతోషంతో, ఏ అరమరికలు లేకుండా ప్రహృష్టమైనటువంటి మనసుతో అంతటా బ్రహ్మమును చూస్తూ ఆనందం అనుభవించాలి. అందుకే బయలుదేరినటువంటి పిల్లలు ఆకాశంలో పక్షులు ఎగిరిపోతుంటే కింద వాటి నీడల్ని చూసి నీడలతో పాటు పరిగెత్తారు. పెద్ద పెద్ద గోతులు కనపడితే అందులో దూకి దాక్కున్నారు. సెలయేళ్లు కనపడితే ఎగిరి దూకారు. నెమళ్ళు కనపడితే వాటితో కలిపి నృత్యం చేశారు. అవి పాట పాడితే వాళ్ళు పాట పాడారు. కోయిలు పాడితే వాళ్ళు పాట పాడారు. చిలక పలుకులు పలికితే వాళ్ళు పలుకులు పలికారు. ప్రకృతిలో ఎక్కడ ఏ వస్తువు ఏది కనపడితే దానితో తానాత్మ్యత పొందారు. పెద్ద పెద్ద పూలతీగలు కనపడితే పూలతీగలు తీసి మెళ్ళో వేసుకున్నారు. ఆనందపడిపోతూ వాళ్ళు కాలం గడుపుతున్నారు. వాళ్ళందరి ఆనందానికి కారణం ఏమిటి? ఒకటే, కృష్ణుడు ఉన్నాడు. ఆ కృష్ణుణ్ణి చూసుకుని మురిసిపోతారు, పరిగెత్తుకుంటూ వెడుతుంటారు. ఆ కృష్ణుణ్ణి ముట్టుకుంటుంటాడు, కృష్ణుడితో ఆడుకుంటుంటారు. ఎన్నడునైన యోగి విభులెవ్వని పాద పరాగమింతయున్ కన్నులు చూడ రట్టిహరి కౌగిట చేర్చుచు చెట్టపట్టుచున్ తన్నుచు గుద్దుచున్ నగుచు దద్దయు కైవడి కుడియాడుచున్ మనన చేయు వల్లవ కుమారుల భాగ్యము వింతయొప్పునే అన్నారు పోతన గారు. మహాయోగులైనటువంటి వాళ్ళు తన సంసారములను విడిచిపెట్టి ఏ హిమాలయ పర్వతాలకో వెళ్ళి తపస్సు చేసి భగవంతుని యొక్క పాదములకు ఉండేటటువంటి 10 వేళ్లలో ఒక పాదములకు ఉండేటటువంటి చిటికిన వేలి గోటి చివర ఉండేటటువంటి కాంతిని చూడడానికి తపస్సు చేస్తారు. అటువంటిది గోపాల బాలురు. ఎన్నడునైన యోగి విభులెవ్వని పాద పరాగమింతయున్ కన్నుల కానరట్టి హరి కౌగిట చేర్చుచు చెట్టపట్టుచు. పరిగెత్తుకుంటూ వెడుతున్నారు. వాళ్ళు కృష్ణుణ్ణి కౌగిలించుకుంటున్నారు. కౌగిట చేర్చుచు చెట్టపట్టుచున్, ఆయన కాళ్ళు అట్టుకుంటున్నారు, చేతులు అట్టుకుంటున్నారు, వస్తున్నారు, ముట్టుకుంటున్నారు, మాట్లాడుతున్నారు. తన్నుచు గుద్దుచున్, కృష్ణ కృష్ణ అంటున్నారు. ఏ చెడుగుడు ఆడుతున్నప్పుడు ఆయన తంతున్నారు కాలెత్తి. గుద్దుచున్, ఆయన్ని గుద్దుతున్నారు. తన్నుచు గుద్దుచున్ నగుచు తద్దయు కైవడి కుడి ఆడుచున్, ఆయనతో ఆడుకుంటున్నారు. ఇది వాళ్ళ ఆనందానికి కారణం. వస్తువు ఆనందం అక్కడ. అందుకే దానితో సంబంధం పెట్టుకున్నారు. పెట్టుకున్నప్పుడు ఆనందం తప్పింకేముంటుంది? నీకు అంతటా బ్రహ్మాన్నే చూసి సంతోషపడిపోవడం అలవాటైపోతే ఏది చూసినా పరవశం. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్యద్ బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. కాబట్టి వాళ్ళు మురిసిపోతున్నారు. మురిసిపోయి ఆటలాడుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ బయలుదేరి కొండ చిలవ నోట్లోంచి బయటికి వచ్చారు. వాళ్ళకి అయ్యో ఇంత కొండ చిలవ నోట్లోకి వెళ్ళాం, అది చచ్చిపోయింది, కృష్ణుడు రక్షించాడు, ఇంత పెద్ద మాటలు వాళ్ళు మాట్లాడరు. మనకెందుకు, లోపల గడితే కృష్ణుడు తీసుకొచ్చాడు, మనం చచ్చిపోయాం బతికామని కూడా వాళ్ళకి తెలియదు. ఇది ఏమీ తెలియని వాణ్ణి పాపము నుండి ఉద్ధరిస్తాడు. వాళ్ళకి అయ్యో ఆకలేస్తోంది, మధ్యాహ్నమైంది, అన్నం తినాలి, గుర్తుండదు. ఎందుకని ఆకలి వెయ్యదా, శరీర ధర్మం ఆకలేస్తుంది. కానీ వాళ్ళకి కృష్ణుడితో ఆడుకోవడంలో ఆనందం. వాళ్ళు అలా కృష్ణుడితో ఆడుకుంటున్నారు అంతే. ఆయనే చెప్తాడు, ఊరే ఆకలిస్తోంది అన్నం తినరా అంటాడు. నిజానికి మనకు ఆయనే కదండి చెప్పేది. బయటవన్నీ చూస్తాం కానీ లోపల అన్నం అయిపోయిందిరా, కొంచెం ఇందులో పదార్థం పడైండ్రా అని ఆకలి రూపంలో, మంట రూపంలో చెప్తున్నవాడు ఆయనేగా. అందుకే గోపాల బాలురందరినీ పిలిచాడు. ఎండన్రగ్గితి అకటంబడితి ఇంకేలా విలంబింపగా రెండో బలకులార చల్దికుడువన్ రమ్యస్థలం బిక్కడి దండంలేగలు నీరు తాగి 20 దంబచ్చి కల్మేయుచున్ దండంబై విహరించుచుండ అమంద ప్రీతి భక్షింతమే అన్నాడు. ఓ గోపాల బాలురారా, మీ అందరూ రండి. చూశారా, ఎండన్రగ్గితిరి, ఎండన పడ్డారా, ఆకటంబడితిరి, ఆకలేస్తోంది మీకు, మీకు తెలియట్లేదు. రండి మనందరం కలిసి చల్దులు గుడుద్దాం, మీరు తెచ్చుకున్న చల్దులు ఉన్నాయిగా, రండి చల్ది తిందాం అన్నాడు. అందరికీ కృష్ణుడు చెప్పాడు. ఆకలేసింది.
అందరూ కూర్చున్నారు. వాళ్ళకి కావలసిందే అన్నం తినడం కాదు, కృష్ణుణ్ణి చుట్టూ తినాలి. అందుకే జలజాంతస్థిత కన్నికంగిరా సంఘంబులయ్యున్న రేకుల చందంబున కృష్ణుని తిరిగిరా కూర్చుండి వీక్షించుచున్ శిలలు పల్లవముల్ లతంబులు చిక్కంబులు పువ్వులు ఆకులు కంచంబులుగా భుజించి రతటన్ గోపార్భకులు భూవరా. వాళ్ళు తామర పువ్వు దుద్దు చుట్టూ రేకులు ఎలా ఉంటాయో అలా కృష్ణుణ్ణి మధ్యలో పెట్టుకుని చుట్టూ గోపాల బాలురందరూ కూర్చున్నారు. వాళ్ళు తెచ్చింది చద్దన్నం. చద్దన్నం అంటే నిన్న రాత్రి వండి ఇవాళకి నిలవబెట్టి ఇస్తారు. అది ఈశ్వరుడికి నైవేద్యం పెట్టకూడదు. నిలవదోషం ఉన్నది ఏది ఆయన ముట్టుకోడు. అందుకే పండు పెట్టినా కాయెట్టినా బెల్లం ముక్క పెడతారు. నిలవదోషం లేని ఏకైక పదార్థం సృష్టిలో బెల్లం ముక్క ఒకటి. అందుకే బెల్లం ముక్క పెట్టకుండా నైవేద్యం పెట్టకూడదు. మీరు ఏం పెట్టండి దాని మీద బెల్లం గడ్డ పెట్టి పెట్టాలి. అందుకే ఈశ్వర నివేదన చేసే పదార్థాల్లో పంచదార వేయరు, బెల్లంతో వండుతారు. అది కారణం. కాబట్టి ఆయన అంతటి మహానుభావుడికి వీళ్ళు స్నానం కూడా చేయకుండా తెచ్చుకున్న చద్దెన్నాలు అవి కూడా ఇలా ఆకేసుకున్నాడు, ఒకటి రాయి వేసుకున్నాడు, ఒకటి చిక్కం పెట్టుకున్నాడు. వాళ్ళందరూ పెట్టుకుని ఆ పదార్థం తీసి ఇలా విస్తట్లో పెట్టుకుంటూ ఉంటే అందులో ఓ బూరుందనుకోండి, పక్కవాడు వాడు ఎలా పెట్టుకుంటూ ఇటువైపుకి తిరిగేటప్పటికి పాత్ర వైపుకి వీడి బూరు తీసుకుని నోట్లో పెట్టేసుకుని నోరు మూసేసుకున్నాడు. అవన్నీ ఉచ్ఛిష్టాలు, ఎంగిళ్ళు. ఆయన వీళ్ళందరి మధ్యలో నించున్నాడు. ఎలా నించున్నాడు? నించోవడం కూడా వచ్చి ఆయన నించున్నప్పుడు ఆ కడుపు చుట్టూ కూడా ఆ లాలిత వంశనాళంబు జనిపి విమల శృంగంబును వెత్రదండంబును జారిరానీకడా చంకనిరికి మధ్యలో నిలబడినటువంటి కృష్ణ పరమాత్మ తన మీద వేసుకునేటటువంటి ఉత్తరీయాన్ని తీసి నడుము గట్టిగా కట్టుకున్నాడు. కట్టుకుని ఎప్పుడు వేణువు వాయిస్తుంటాడు. ఆ వేణువుని తీసి ఒక పక్క ఆ ఉత్తరీయంలో దోపాడు. దోపి ఇప్పుడు విమల శృంగంబును వెత్రదండంబును జారిరానీకడా చంకనిరికి ఆయన కొమ్మబూర పట్టుకుని ఊతుంటాడు. అది ఊస్తే ఆవులు ఎక్కడెక్కడున్నవి తిరిగి వస్తుంటాయి. వాటికి ఆయనకి అదో అలవాటు. ఆ కొమ్మబూర ఆవుల్ని తోలే కర్ర ఈ రెండింటినీ ఎడం సంఖలో పెట్టుకున్నాడు కాబట్టి చెయ్యిలా ఎత్తాడు అనుకోండి కింద పడిపోతాయి. అది నీ చెయ్యిలాగే పెట్టుకోవాలి. పెట్టుకుని ఏం చేశాడు? కమనీయ మృదులాన్న కబళవేత్ర విషాణ ఆ చేతిలో ఆ ఇంటి నుంచి తెచ్చుకున్నటువంటి పెరుగు ముద్దొకటి పెట్టుకున్నాడు. ఎక్కడ? ఎడం చేతిలో పెట్టుకున్నాడు. పెట్టుకుని చెలరేగి కొసరి తెచ్చిన బూరగాయలు వేళ్ల సందులను తానెనయనునికి సంగడీల నడుమ చక్కగా కూర్చుండి నర్మభాషణముల నగవు నెరపి యాగభక్త కృష్ణుడు అమరులు వెరగొంద శైశవంబు మెరచి చల్ది కుడిచి ఆ ఎడం చేత్తో పెరుగు ముద్ద పెట్టుకుని కుడి చేతి వేళ్ల మధ్యలో మాగాయ ముక్కలు ఆవకాయ ముక్కలు పెట్టుకున్నాడు. ఎందుకని ఇలా పెట్టుకున్నాడు? ఎడం చెయ్యి ఇలా పెట్టుకున్నాడు. చెయ్యి ఎత్తకూడదు, పడిపోతాయి. పెట్టుకుని ఇప్పుడు ఇలాగే పెట్టుకుని ఓ ముద్ద తీసి ఇలా నోట్లో పెట్టుకుని అని మాగాయ ముక్క నంచుకుంటాడు. ఎలా? నించుని. ఏవివన్నీ? చద్దన్నము ఊరగాయ ముక్కలు. ఎవరు తింటున్నది? నా చెయ్యి ఎందుకు ఇలా నచ్చు? యాగభోక్త కృష్ణుడమరులు వెరగొంద. ఎవరైనా యజ్ఞం చేసినప్పుడు స్వాహ అంటూ హవిస్సిస్తే తినేటటువంటి నారాయణమూర్తి ఇంతమంది మధ్యలో ఏమీ తెలియని గోపాల బాలుళ్ళ వచ్చి నిలబడి సంగడీల నడుమ చక్కగా కూర్చుండి నర్మభాషణముల నగవు నెరపి మాట్లాడుతూ అన్నం తినకూడదు. మాట్లాడుతూ తింటూ యాగభోక్త వాడు వీడు తింటూ కృష్ణ కృష్ణ మా ఇంట్లో నువ్వు పిండావక ఎంత బాగుందో ముక్క తిననిస్తే ఆ ముక్క తీసుకుని తింటూ కబుర్లాడుతూ వెనక్కి తిరిగి వీడితో మాట్లాడుతూ వాడితో మాట్లాడుతూ ఎడం చేతిలో ముద్ద కుడి చేతితో తింటూ ఊరగాయలు చప్పరిస్తున్నాడు. ఇది చూశారు పైనున్న దేవతలు అప్సరసలు. ఉరే 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 ఏం ఆశ్చర్యం రా! యాగభోక్త కంటికి కనపడడు. అగ్నిహోత్రంలో నమో నారాయణాయ స్వాహ అంటే అగ్ని హవ్యవాహనుడు ఈ పట్టుకెడితే తింటాడు. అటువంటి వాడు సద్యన్నం గోపాల బాలుర మధ్యలో నిలబడి తింటున్నాడు. ఏం అదృష్టం రా! రాశీభూతమైన పరబ్రహ్మం ఆడుకుంటోంది గోపాల బాలులతో. ఇది దివ్యమైన సందర్భం, చూసి తీరాలని చెప్పి వాళ్ళందరూ ఆకాశంలో నిలబడి తప్పెట్లు తాళాలు మోగిస్తూ నృత్యం చేస్తున్నారు. చతుర్ముఖ బ్రహ్మగారు మంచి సమాధిలో ఉన్నాడు. ఆయన ఉలిక్కి పట్టాడు. ఏమిట్రా మీ అల్లరి బయట అని బయటికి వచ్చాడు. ఏ అల్లరేమిటి? నిన్ను కన్న తండ్రి ఆయన నాభికమలంలోంచి పుట్టావు. చూడు గోపాల బాలుడుగా పుట్టాడు. ఏ పాములెరుగక ఏ పారుమేటికి పశుల కాపరి ఇంట పాము కలిగే ఏ కర్మయును లేక వెలయునొక్కడికి ని జతకర్మంబులు సంభవించే ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రోఢ తల్లి యశోద చనుల పాలు త్రావనెరిగే ఏ హాని వృద్ధుల నెరుగని బ్రహ్మంబు పొదివిటిలో వృద్ధి పొందనుందే ఏ చదువులనైన ఎలమి పండని పంట వల్లవీజనముల వాడపండే ఏ తపములనైన ఇట్టిట్టిదనరాని అర్థం అవయవముల యందు అందముందే. చూడవయా
అసలు పుట్టుక లేనివాడు గోపాలబాలుర మధ్యలో పుట్టాడు. కర్మ లేని వాడికి జాతకర్మ జరిగింది. అమ్మ లేనివాడు యశోద పాలు తాగుతున్నాడు. అసలు పెరగడం తరగడం చేత కానివాడు యశోద ఒళ్ళో పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. అదిగో గోపాలబాలుతో ఆడుకుంటున్నాడు. తపస్సులు చేసిన చోట పండని వాడు ఏమీ తెలియని వాళ్ళ ఇంట్లో పంట పండి పుట్టాడు. వాళ్ళ మధ్య చద్దన్నం తింటున్నాడు. ఆనందం కాదు, నువ్వు చూసి సంతోషించన్నాడు. బ్రహ్మగారు పైనుంచి చూశాడు. చూసి ఇటు వాడు పరబ్రహ్మమా అన్నాడు. అవును పరబ్రహ్మమే అన్నారు. ఆయన పరబ్రహ్మమేమిట్రా, ఎంగిలి ఎడం చేతిలో ముద్దెట్టుకుని కుడి చేతిలో ఊరగాయలు తింటున్నాడు, పిల్లలతో కలిసి తింటున్నాడు, ఆవులు దూడలు పక్కన తింటున్నాయి. ఆయన పరబ్రహ్మమేమిట్రా అన్నాడు. ఇంత బ్రహ్మగారు మాయలో పడ్డాడు. మోహానికి వశుడైపోయి చూస్తాను పరబ్రహ్మమేమో అన్నాడు. ఆవుల్ని దూడల్ని మాయం చేసేశాడు. ఈ పిల్లలు అన్నం తింటున్న వాళ్ళు అన్నారు, కృష్ణ కృష్ణ ఆవులు దూడలు కనపట్టలేదన్నారు. కృష్ణుడు అన్నాడు, మీరెందుకు కంగారు పడతారు, మీరు తినండి, నేను వస్తాను, నేను చూసి వస్తానన్నాడు. అని వాటి పాదజాడల్ని బట్టి వెళ్ళి చూశాడు. అడవిలోకి వెళ్ళాడు, చెట్ల మధ్యలోకి వెళ్ళాడు. అకస్మాత్తుగా అంతర్ధానం అయ్యాయి. కళ్ళు మూసుకుని ఆలోచించాడు. ఓ, నేను కన్న బిడ్డ మా అబ్బాయి చేశాడు ఈ అల్లరి, బ్రహ్మగారి తూపోయాడు. సరే, ఆయన ఎంత మాయ చేసి పట్టుకుపోయాడో అంత మాయ చేసి నేను తేగలను వెనక్కి. కానీ కొంచెం బుద్ధి రావాలి కదూ, మోహపడ్డాడు కదూ, బుద్ధి రావాలి. కాబట్టి ఈ మాయకు పెనుమాయ ప్రదర్శిస్తాననుకున్నాడు. వెనక్కి వచ్చాడు, పిల్లల్ని దాచేశాడు. అటు ఎడితే ఆవులు దూడలు లేవు, ఇటు వస్తే పిల్లలు లేరు. ఇంటికి కృష్ణుడు ఒక్కడే వెళ్ళారనుకోండి, గోపకాంతలందరూ అడుగుతారు, మా పిల్లలు ఏరి కృష్ణ అంటాడు. ఏం చెప్పాలి? అందుకని ఆయన అనుకున్నాడు, దీనికి పెద్ద అల్లరేమిటి, బ్రహ్మగారు దాచేస్తే నీ సృష్టించలేనా అని. కరములు పదములున్ లవలగ్నంబుల్ ముఖములున్ భుజాంతరముల్ కన్నులు ముక్కులున్ శ్రవణముల్ దండనంబర సర్వేణు విషాణ భూషణ వయోభాషా గుణాఖ్యాన తత్పరతల్ విడ్వడకుండ దల్చ విభుడా వత్సార్భకాకారముల్. తలలు, కళ్ళు, ముక్కులు, చెవులు, పళ్ళు, బట్టలు, గొడుగులు, బూరలు, కర్రలు, ఆవులు, దూడలు, తోకలు, మచ్చలు, మాటలు, యాసలు, తిండి, తిప్పలు, పాలు, తాగడాలు, ఒక్కొక్కడికి ఉన్నటువంటి వ్యాస, ఎవడి దగ్గర ఎవడెలా ఉంటాడో, ఏ తల్లుల కేబాలకు లేతరగున తిరిగి ప్రీతి కలిగింతురుమున్న ఆ తల్లుల కాబాలకు లాతరగున ప్రీతి చేసి రవనీనాథ. ఏ తల్లి దగ్గర ఏ పిల్లాడు ఎలా ఉంటాడో, ఎలా తిరుగుతాడో, ఎలా ఆడతాడో, ఏం తింటాడో, ఎప్పుడు పడుకుంటాడో అలా మారిపోయి తానే ఆవులు, తానే దూడలు, తానే కర్రలు, తానే గుడ్డలు, తానే ఆఖరికి ఆ కొమ్ము బూరలు, గోపాల బాలురు అన్నీ అయిపోయాడు. ఒక్క కృష్ణుడే ఇన్ని అయిపోయి ఇంటికి వెళ్ళిపోయాడు. వచ్చింది కృష్ణుడు, అసలే కొడుకు, ఇప్పుడు కృష్ణుడు తప్ప ఇంకోట్లేదు. వాళ్ళందరికీ ఎనలేని ప్రేమ వచ్చేసింది. సంతోషంతో పిల్లల్ని పిలిచారు. అందరూ కృష్ణుడే, ఒక్క కృష్ణుడే ఇన్ని వేషాలు కట్టాడు. వెళ్ళిపోయారు. ఆవులతో పాలిచ్చేస్తున్నాయి, దూడలు తిరిగేస్తున్నాయి, గోపాల బాలురు ఆడుకుంటున్నారు. ఒక చిటికే సమయం అయింది బ్రహ్మగారికి. ఇలా అన్నంతసేపు మనకు ఒక సంవత్సరం. అందుకే కౌమార పౌగండ లీల అంటారు దీన్ని. 5వ ఏట కొండ చిలువ నోట్లోంచి బయటకు వచ్చారు కృష్ణుడు పిల్లలను. ఒక సంవత్సర కాలం అయిపోయింది. ఈలోగా మన కాలమానంలో ఆయనకి చిటికాడు. ఆయన ఏం చేశాడు, నేను దాచినవి అక్కడే ఉన్నాయా అని ఇలా వెళ్ళి చూశాడు. అక్కడే ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తాడని ఇలా చూశాడు, అన్నీ అక్కడ ఉన్నాయి. అయ్య బాబా ఇదేంటి, ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి, ఎలా సాధ్యం? తెల్లబోయాడు. ఇవే కదా అవి, ఇవే మచ్చలు, ఇవే ఆవులు, ఇవే దూడలు, ఇవే తోకలు, ఇవే కొమ్ములు, ఇవే గిట్టలు, ఇవే పిల్లలు, ఇవే కర్రలు, ఇవే వాళ్ళు పట్టుకొచ్చినటువంటి చిక్కాలు, ఇవే వాళ్ళు పట్టుకొచ్చినటువంటి అన్నం, అన్నీ అవే. అదేంటి అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయండి? సృష్టి అంటే నేను ఒక్కడనే చేయాలి. బ్రహ్మవంపున కానీ సృష్టి జరగదు అనడు. బ్రహ్మ నేను తప్ప ఎవడు సృష్టించే ఈ బాలవత్స కదంబంబు చూడా ఆ బ్రహ్మంబు ఒక్కటగున్. సృష్టి అంటూ చేస్తే బ్రహ్మని నేనే చెయ్యాలి. కానీ మరెవడు సృష్టించాడు ఇవన్నీ? అర్థమైంది నాకు. అసలు నేను బ్రహ్మని, ఆయన బ్రహ్మము, నన్ను కన్న తండ్రి, సమస్త లోకములను సృజించిన తండ్రి. ఆయన మాయమందు నా మాయ ఎందుకు పనికొస్తుంది? నేను అర్థం చేసుకోలేకపోయాను అనుకున్నాడు. ఈలోగా ఏడాది కాలానికి 5-6 రోజులు తక్కువ వచ్చింది. ఒక రోజున ఈ గోపాల బాలుర తండ్రులు ఆవులు ఉన్న చోటికి వచ్చారు. అన్నీ కృష్ణుడే కదూ. ఆవులు పరిగెత్తుకుంటూ దూడల దగ్గరికి వచ్చేస్తే గోపకులు ఆపలేకపోయారు, వెళ్ళి పాలిచ్చేసాయి. అకస్మాత్తుగా ప్రేమ పొంగిపోయి గోపాల బాలురు ఈ గోపకులు వెళ్ళి గోప బాలుర్ని కౌగిలించేసుకున్నారు. ఇదేమిటి ఈ తమాషా అని బలరాముడు చూశాడు. ఏదో తేడా ఉంది, తమ్ముడే మారిపోయాడు ఇన్ని వేషాల్లోకి. అందుకే ఒక్కసారి విశ్వజనీనమైంది ప్రేమ.
మీరు పట్టుకున్నారో లేదో దీనికి అర్థం. నేను అని నేను అంటాను, మీరేమంటారు? నేను అంటారు. మీకు మీరు నేను, నాకు నేను నేను. కానీ మీలోని నేను, నాలోని నేనుకి నువ్వు. పట్టుకున్నారా? మీరు నాకు ఆకలేస్తోంది అంటారు, నేను నాకు ఆకలేస్తోంది అంటాను. నాలోని నేనుకి వేసిన ఆకలి, మీలోని నేనుకి వేసిన ఆకలి ఒకటే. ఆ నేను ఈ నేను ఒకటే అన్నాను అనుకోండి, నువ్వు లేదు, చెయ్యిలా అనడం లేదు. కానీ నాలోని నేను దగ్గరికి వచ్చేటప్పటికి నేను, మీ దగ్గరికి వచ్చేటప్పటికి నువ్వు, ఈ మధ్యలో అగాధం. మాయ అంతా అక్కడ వచ్చింది, స్వార్థం అంతా అక్కడ వచ్చింది. నువ్వు ఎలా పోయినా పర్వాలేదు, నేను బాగుండాలి. ఇప్పుడు ఆ ఒక నేనే ఇన్నిగా ఉంది, అందుకే అంత రాశీభూతమైన ప్రేమైంది, పరిపూర్ణమైన అద్వైతం ఆవిష్కరింపబడింది. ఇప్పుడు ఇది బలరాముడు కనిపెట్టాడు. కృష్ణ నువ్వేనా ఇన్ని రూపాల్లో ఉన్నావన్నాడు. నేనేరా అన్నయ్యా పైకనకు అన్నాడు. ఈలోగా బ్రహ్మగారు చూశారు. చూసి ఒక్కసారి 4 తలకాయలు విదిల్చాడు, కిరీటాలు ఊగిపోయేటట్టు. ఏమిట్రా ఈ అల్లరి, ఇక్కడ వాళ్ళు అక్కడ ఉన్నారు, అసలు ఏమిటి ఈ గొడవంతా అనుకుని చూశాడు. ఒక్కసారి గోపాల బాలురు, ఆవులు, దూడలు అన్నీ కూడా వనమాల విరాజితమై చతుర్భుజులై శంఖచక్ర గదాపద్మాలతో విష్ణు స్వరూపాలుగా కనబడ్డాయి. ఇదేమిటి అక్కడున్నాయనుకుంటే ఇంతమంది విష్ణు స్వరూపాలు కనపడుతున్నాయి అనుకున్నాడు. ఒక్కసారి అన్ని అంతర్ధానమయ్యాయి. ఇప్పుడు అర్థమైంది, మహానుభావుడు చిన్ని కృష్ణుడుగా తిరుగుతోంది పరబ్రహ్మం ఈ లోకంలో. వాళ్ళ అదృష్టం, వాళ్ళు ముట్టుకుంటున్నారు, చూస్తున్నారు. నేను ధ్యానమునందు మాట్లాడితే ఆయన వాణి వినపడుతుందంతే తప్ప ఆయన్ని చూడ్డం కుదరదు. అటువంటి పరబ్రహ్మంతో కలిసి ఆడుకుంటున్నారు. అహోభాగ్యం అహోభాగ్యం నందగోప వ్రజౌకసాం యన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం అన్నాడు. ఏమదృష్టం! పూర్ణము సనాతనమైనటువంటి పరబ్రహ్మము రాశీభూతమైతే దాంతో ఈ పిల్లలు ఆడుకుంటున్నారు. వీళ్ళది రా భాగ్యం అన్నాడు. గబగబా కిందకి దిగి వస్తున్నాడు కృష్ణుడి దగ్గరికి. ఇప్పుడు కృష్ణుడు ఏం చేశాడంటే, ఇంతకు పూర్వం దాచినటువంటి వాళ్ళందరినీ కూడా బ్రహ్మగారు మళ్ళీ తిరిగి కృష్ణుడికి అప్పచెప్పేయాలనుకున్నారు. ఎక్కడ తస్కరించాడో అక్కడే పెట్టేశాడు. అందుకని వాళ్ళు అన్నం తింటున్న వాళ్ళు అన్నం తింటున్నట్టే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ కృష్ణుడు మళ్ళీ తాను కూడా ఆ రూపాన్నే పొందాడు. ఇంతకు ముందు కడుపున దిండుగా కట్టిన వలువలో లాలిత వంశనాళంబు జునిపి విమల శృంగంబును వేత్రదండంబును జారిరా నీ కడా చంకనిరికి మీగడ పెరుగుతో మేళవించిన చల్ది ముద్దయా వల్లి చేతన నయనునిచి చలరేగి కొసరి తెచ్చిన ఊరగాయలు వేళ్ల సందులను తాన నయనునిచి సంగడీలనుడు మచక్కగా కూర్చుండి నర్మభాషణములనగవు నెరపి యాగభోక్త కృష్ణుడమరులు వెరగొంద శైశవంబు మెరసి చల్ది కుడిచే. ఎలా చేతిలో ఎడం చేతిలో పెరుగన్నం ముద్ద, కుడి చేతిలో ఊరగాయలు పెట్టుకుని ఆవుల్ని వెతుక్కుంటూ వెళ్ళాడో అలాగే కనపడ్డాడు మళ్ళీ బ్రహ్మగారికి. ఇప్పుడు అలాంటి రూపాన్ని చూసి కదా ఇది పరబ్రహ్మమా అన్నాడు. ఈయన కొండచిలవలోంచి పిల్లల్ని రక్షించిందన్నాడు. ఆయనే ఇలా కూడా ఉండగలడు. అంతటి యజ్ఞభోక్త ఇంతటి సులభుడయ్యాడని తెలుసుకున్నాడు. ఆ రూపం దగ్గరికే వచ్చాడు. ఎన్ని మాటలు కింద పడ్డాడో, ఎన్ని మాటలు లేచాడో ఆయనకే తెలియదు. అన్ని మాటలు కింద పడ్డాడు, పైకి లేచాడు, కింద పడ్డాడు, పైకి లేచాడు. కృష్ణుడి చుట్టూ బాలకృష్ణుడికి ప్రదక్షిణం చేశాడు. 4 ముఖాలు ఆయన పాదాలకి తగిలేటట్టు గుండ్రంగా తల తిప్పాడు. తల తిప్పి 8 కన్నులు విప్పి కృష్ణుడి వంక చూశాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.